పురుషులకు ఫ్రీ జర్నీ, కండక్టర్ లేకపోవడంతో బస్సులో టికెట్లు లేకుండానే ప్రయాణం. సో కండక్టర్ లేకపోవడంతో పురుషులకు కూడా ఫ్రీ జర్నీ అట. ఇదొక కామెడీ. మహిళలకు ఫ్రీ జర్నీ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. సో మహిళలకు ఇక పురుషులకు కూడా ఫ్రీ జర్నీ అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో సమ్మె కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి ఆర్టీసీ బస్సులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లో యాజమాన్య నిమగ్నం. మహిళా ప్రయాణికుల వద్ద డబ్బుల వసూళ్లు. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సేవలు స్తంభించాయి. ఐఏఎస్ అధికారుల కమిటీతో జేఏసీ చర్చలు విఫలమవడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సకల జనుల సమ్మెకు సిద్ధమవుతామని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న హెచ్చరించారు. ఇదిలా ఉండగా హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్, గోదావరి ఖని సహా పలు ప్రాంతాల్లో బస్సులో పురుషులకు సైతం ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పించింది. సమ్మె నేపథ్యంలో పలు అద్దె బస్సులకు డ్రైవర్లు ఉన్న కండక్టర్ లేకపోవడంతో టికెట్ లేకుండానే బస్సులు నడిపించారు. మరికొన్ని చోట్ల ఆర్టీసీ డ్రైవర్లు సమ్మెలో ఉండడంతో అధికారులు ప్రైవేట్ వ్యక్తులను డ్రైవర్లుగా నియమించుకొని బస్సులు నడుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలో మేనేజర్లు, ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లను తాత్కాలిక పద్ధతిలో నియమించేందుకు బుధవారం నుంచి ఏర్పాట్లు ప్రారంభించారంటూ చూస్తున్నాం. సో బస్ స్టాండ్లలో ప్రయాణికులు అవసరం. సో ఇంత దారుణంగా తయారైంది. మహిళలకి ఫ్రీ జర్నీ అనుకుంటే పురుషులకు కూడా ఇప్పుడు ఈ సమ్మె నేపథ్యంలో పురుషులకు కూడా ఫ్రీ జర్నీ కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంత దారుణంగా ఉంది. సమ్మె వెనుక బీఆర్ఎస్ కుట్ర అంటూ మంత్రి పొన్న చెబుతున్నాం. సరే బీఆర్ఎస్ కుట్ర ఉంది కదా, మరి వాళ్ళ సమస్యలు పరిష్కరించచ్చు కదా. బీఆర్ఎస్ కుట్ర అంటున్నాం కదా, ఓకే బీఆర్ఎస్ కుట్ర సరే. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో విలీనం అని చెప్పేసి అన్నారు. మరి ఎందుకు మీరు ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టారు కదా. మేము మేనిఫెస్టో చాలా స్పష్టంగా ఉంటుంది, ఆర్టీసీని విలీనం చేస్తా ప్రభుత్వంలో. ఎందుకు పెట్టారు మరి తెలియదా? చాతకని దద్దమ్మలా సిగ్గుండాలిగా కొంచెం మాట్లాడడానికైనా. అసలు ఆర్టీసీ ముంచిందే కేసీఆర్ రా నాయన. మళ్ళీ దాని వెనకాల కేసీఆర్ ఎట్లుంటాడు? సిగ్గుండాలి మాట్లాడడానికైనా. మేనిఫెస్టోలో పెట్టిన వాటిని అడుగుతున్నారు కదా. మా మెగా కృష్ణారెడ్డికి అప్పయ్యేపటికి 5 డిపోలు అప్పయ్యారు. ఇక అన్ని ప్రైవేటైజేషన్ చేసి మొత్తం ఆర్టీసీ ఎత్తేసే కుట్ర భారీగా జరుగుతూ ఉంది. ఇది తెలియదా? స్పష్టంగా అర్థమవుతుంది కదా. దాని వెనుక ఉన్న డిమాండ్స్ ఏంది, వాళ్ళు ఏమడుగుతున్నారు ఏంది? ప్రభుత్వ ప్రక్రియనే ఏదైతే ఉందో ఆ పెండింగ్లో ఉన్న ప్రక్రియను పూర్తి చేయమని అడుగుతున్నారు. మీరు మేనిఫెస్టో కూడా అదే పెట్టారు కదా, ఎందుకు చేయరు మరి మీరు? సిగ్గుండాల కొంచెం మాట్లాడడానికి. సమ్మె చట్టం అయితే చెల్లదట, తీసేయండి మరి అందరినీ ఉద్యోగుల్ని డిస్మిస్ చేయండి చూద్దాం. నేడు డిపోల ముందు మహాధరణ అంటూ ఆర్టీసీ చేసి చెప్తోంది. 100% ఆర్టీసీకి మద్దతుగా మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతాం, నో డౌట్ అలా. డిప్యుటేషన్ పెత్తనం. గురుకులాల్లో అడ్మిషన్ టు అడ్మినిస్ట్రేషన్ వరకు ఇష్టారాజ్యం. పైరవీలతో హెడ్ ఆఫీసర్ తిష్ట. వారి చేతుల్లోనే కీలక ఫైల్. సెక్రటరీలకు సైతం బురిడి అంటూ చూస్తాం. 2.5 ఏళ్ళలో పెద్ద ఎత్తున 4 సెక్రటరీలు మారినారు ఈ యొక్క గురుకులాలకు సంబంధించినటువంటి విభాగంలో. సో ఇప్పుడు డిప్యుటేషన్లు ఎవరైతే హెడ్ ఆఫీస్లో తిష్ట కూర్చున్నారో మొత్తం అడ్మిషన్ నుంచి అడ్మినిస్ట్రేషన్ వరకు ప్రతిదీ కూడా వాళ్ళు చెప్పినట్టే నడుస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది.